ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ గా మారిన విరూపాక్ష అక్రమ కేసుపై మనతో మాట్లాడడానికి పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ కేసుని ఎలా చూసుకోవచ్చు అంటారు? ఒక దళిత మహిళ టీడీపీ అభ్యర్థి ఆమె దుస్తుల్ని చింపేసి ఆ బురదని మాత్రం వైసీపీ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై విరూపాక్షపై చల్లడాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇక్కడ కేసు కన్నా ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి చాలా ఆందోళన కలిగిస్తుంది. విరూపాక్ష గారు ఏం తప్పు చేసినారు, వాళ్ళు ఏం తప్పు చేశారు అది విచారణ పోలీసులు తేలుస్తారు. కానీ యాటిట్యూడ్ ఒక భయోందోళన కలిగించే పద్ధతిలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. విరూపాక్ష గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లాలో. వారి కార్యకర్తకు సంబంధించి ఏదో సమస్య వచ్చింది, అక్కడికి వెళ్ళారు. అక్కడ తోపులాటో ఘర్షణ జరిగింది. వారి కుమారుడు ఇన్వాల్వ్ అయినారు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. తప్పులు ఎవరిదైనా కావచ్చు. ఇది ఒక గొడవ ఆ పార్టీ గ్రూప్ కి ఈ పార్టీ గ్రూప్ మధ్య జరిగిన గొడవ. వీటిపైన ప్రభుత్వం ఏం చేయాలి, పోలీసులు ఏం చేయాలి? ఇద్దరి మీద కేసులు పెట్టి విచారించి మంచి చెడ్డలు తేల్చాలి. అవసరాన్ని బట్టి అవసరమైతే అరెస్టులు కూడా చేయాలి. కానీ దాన్ని వదిలేసి నేరుగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైన, అదిలో కూడా వారి ఇంట్లో ఉండగా ఇంటి మీద వెళ్ళి పోలీసులు మిడ్ నైట్ చేయాల్సిన అవసరం వచ్చింది. నిజానికి పెట్టిన సెక్షన్లు వాటిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సిన కేసా? దీన్ని కూడా ప్రభుత్వం పోలీసులు పరిశీలించాలి. ఇక్కడ గత కొంతకాలంగా కావచ్చు చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద ప్రధానంగా చేస్తున్న విమర్శలు మా పైన అన్యాయంగా దాడులు చేస్తున్నారు, అధికారాన్ని తను ఉపయోగించుకుంటున్నారని. అది నిజానిజాలు పక్కన పెడితే ఇట్లాంటి ఘటనలు దానికి బలం చేకూర్చేట్టుగా ఉన్నాయి. దట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వారిని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ కనీసం సమాచారం ఇవ్వాలి. స్పీకర్ అనుమతి అంటారు కానీ స్పీకర్ సమాచారం, ఇట్లా ఎమ్మెల్యే పైన కేసు నమోదైంది, మేము మూద అరెస్ట్ అనే పద్ధతిలో వారికి ఇన్ఫర్మేషన్ అనే ఇవ్వాలి. వారి అభ్యంతరం చెప్పి సమాచారం అడిగితే సమాచారం కూడా ఇవ్వాలి, సాటిస్ఫై చేయాలి స్పీకర్ని. అలాంటి ఒక చట్టం ఉన్నప్పటికి కూడా వాటి ఏటిని సంబంధం మనం మిడ్ నైట్ స్పీకర్ గారి కార్యాలయం సంప్రదించారు లేదా మనకు తెలియదు. ఇదినప్పటికీ ఇంత హడావుడిగా చేయడం అనేది అధికారాన్ని వాడారు, దుర్వినియోగం చేశారు అనే పద్ధతిలో ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. కేసు ఏంటి? మనం ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ. ఆ ఘర్షణలో ఎమ్మెల్యే గారు అక్కడ వెళ్ళారు, వాళ్ళ పార్టీ కార్యకర్తల సమక్షంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే నేను వెళ్ళారని వైసీపీ అంటుంది. నిజానిజాలు పక్కన పెడదాం, రెండు వైపుల నుంచి ఘర్షణ వాతావరణం ఏర్పడింది, దెబ్బలాటలు జరిగినాయి. ఈ టైంలో సహజంగా అధికార పార్టీ వాళ్ళు అప్పర్ హ్యాండ్ లోనే ఉంటారు, వాళ్ళకున్న అన్ని వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి ఏ కేసు పెట్టాలి, ఎలా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక రకమైన భయాందోళన కలిగించే పద్ధతుల్లో, లేదా గొడవలు జరిగే పద్ధతుల్లో, లేదా వాళ్ళకి ఇట్లా ప్రభుత్వం అనుకుంటే ఏమన్నా చేస్తుందనే హెచ్చరిక ధోరణితో వెళ్ళినట్టుంది. ఇది మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ కొంతమంది లీడర్స్ కొంత నొప్పి కలగచ్చు, బాధ కలగచ్చు, ఒత్తిడి గురి కావచ్చు. కానీ అల్టిమేట్ గా ప్రభుత్వానికి రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటుంది. భవిష్యత్తులో ఇట్లా చేయొచ్చు, ఇది ఒక ప్రాక్టీసు. ఆ సందర్భంతో సంబంధం లేకుండా, కేసుతో సంబంధం లేకుండా కోపతాపాలు బట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనే సాంప్రదాయాన్ని క్రియేట్ చేస్తే రేపు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తారు. అప్పుడు ఎవరు నష్టపోయేది? ఎంటైర్ పార్టీ నష్టపోతుంది, ఎక్కడెక్కడ నాయకులు నష్టపోతారు. కాబట్టి ఈ తరహా ఎత్తుగడలు మంచిది కాదు. మీరు ఆయన తప్పు చేస్తుంటే కేసు పెట్టండి, విచారణ జరపండి, చేయండి, అంతే తప్ప జరిగిన కేసు జరిగిన స్వభావం అరెస్ట్ చేసి మధ్యలో జైలుకి తీసుకెళ్లాల్సినంత దాంట్లో వర్త్ ఉందా? అవేమి లేకుండా చేయనారంటే పొలిటికల్ గా ఎనిమీ కాబట్టి ఇట్లా చేశారని సహజంగా ప్రజలు అనుకుంటారు. దీనివల్ల వైసీపీకి కొంత నొప్పి అనిపించవచ్చు, నాయకులకి అరెస్టులు కావడం, ఈ గొడవ అనిపించవచ్చు. కానీ దీని ద్వారా ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. పైగా కేసులు కూడా అటెంప్ట్ మర్డర్ కేసు, SC/ST కేసెస్ కూడా పెట్టారని కూడా మనకు తెలుస్తోంది. సో దీనిపై మీ స్పందన ఏంటి సార్? అంటే SC/ST కేసులు, ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసులు ఎందుకు పెడతారంటే జరిగిన దాంతో సంబంధం ఉండదు. 4 రోజులు జైల్లో పెట్టాలంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. కాబట్టి నాన్ బెయిలబుల్ అంటే లోపల ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రస్తావించాను కదా, గొడవ ఏంటి? 2 గ్రూపుల మధ్య జరిగినటువంటి ఘర్షణ, దెబ్బలాడుకోండొచ్చు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు, ఏ సెక్షన్ చూసుకున్నా స్వల్పకాలిక శిక్ష పడే సెక్షన్లే. కట్టి స్టేషన్కి తీసుకెళ్లడం, సంతకాలు పెట్టి పంపించేవాళ్ళు. మనకు ఒక కోరిక ఉంటుంది కదా, 4 రోజుల లోపలేద్దామని. అది సాధ్యం కాదు. కోర్టులో ప్రవేశపెట్టిన వెంటనే వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారు. కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు అనేది ఒకప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. మేము కూడా స్టూడెంట్ మూమెంట్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు, లాఠీ చార్జ్ అంటే విద్యార్థుల ఫీజుల పైన వాటిపైన ధర్నాలు చేస్తున్నప్పుడు అరెస్ట్ చేసి జడ్జి ముందు పెట్టినప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు అంటారు. అంటే ధర్నా చేస్తున్న మేము
పోలీసుల పైన మర్డర్ చేయడానికి ట్రై చేసేవాడు. పబ్లిక్ లో కూడా చేస్తారా పోలీసుల్ని? జడ్జి మమ్మల్ని అడిగేవాడు అప్పుడు పాత అప్పుడు 307 కేసు అంటే మీకు తెలుసా అని మమ్మల్ని అడిగేవాడు. మాకేం తెలియదు సార్ అని చెప్పేవాళ్ళు. పోలీసులు మీకన్నా తెలుసా పెట్టిన వాళ్ళకి అన్నారు. అంటే మిమ్మల్ని వాళ్ళు మర్డర్ చేయడం అంటే మేము ఉన్నది ఇక్కడ పిల్లలు కాబట్టి వీక్ గా ఉంటాం. వాళ్ళంతా పోలీసులు గన్లు పెట్టుకున్నాం, మిమ్మల్ని పోయి వాళ్ళకి చంపడం ఏంటో, ఆ కేసు పెట్టడం ఏంటో అని జడ్జీలే ఎటకారంగా మాట్లాడేవాళ్ళు. అంటే అటెంప్ట్ మర్డర్ దేనికి పెడతారంటే 4 రోజులు లోపల పెట్టడం కోసం, బెయిల్ రాకుండా ఉండడం కోసం అంటే దీన్ని అట్లా ఉపయోగించవచ్చా? ఎవరన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యే పబ్లిక్ గా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని అంత సాహసం చేసి మర్డర్ చేసే ప్రయత్నం చేస్తారా పబ్లిక్ గా? అంత ధైర్యం ఉంటుందా? కాబట్టి ఇట్లాంటి సెక్షన్స్ ఎందుకు పెడుతున్నారంటే ఓన్లీ బెయిల్ రాకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నంగానే చూడాలి. ఇది మంచిది కాదు. ఇట్లా ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి చట్టాలని రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడానికి కానీ పూనుకుంటే అది ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒక రకమైన సంక్లిష్టమైన వాతావరణానికి వెళ్ళిపోయి అందరికీ అది మంచిది కాదు. అలాగే ఈ 14 రోజుల రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తోంది సార్. విరూపాక్ష గారినే కాకుండా వాళ్ళ తనయుని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సో దానిపై మీ స్పందన ఏందంటారు? ఖచ్చితంగా నేను ముందు చెప్పాను కదా, 14 రోజులు రిమాండ్ అనేది యాజ్ కోర్టు ఇస్తుంది. కోర్టు ఎప్పుడు రిమాండ్కి ఇచ్చినా 14 రోజులు ఇస్తుంది. మళ్ళీ బెయిల్ పెట్టి 14 రోజులు రిమాండ్ ఇస్తారు. 14 రోజుల తర్వాత తిరిగి జడ్జి ముందు హాజరుపరిస్తే రిమాండ్ పొడిగించడం లేదా బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. రిమాండ్కి ఇచ్చిన వెంటనే బెయిల్ పిటిషన్ వేయచ్చు. బెయిల్ పిటిషన్ లో వారు మరి జడ్జి ఏమంటారు తగిన వాళ్ళు అంటే కోర్టులు ఎప్పుడు కూడా మనలాగా ఆలోచించవు కదా. కోర్టులు ఎప్పుడు పేపర్ దృష్టిలో పెట్టుకుని అంటే ఏం కేసు పెట్టారు, ఏ సెక్షన్ పెట్టారు, పోలీసులు అభ్యంతరం ఇది చూస్తుంది కోర్టు. చూడాల్సిన అదే. కాబట్టి ఆటోమేటిక్గా అటెంప్ట్ మర్డర్, ఎస్సీ అట్రాసిటీ కేసు ఉంది కాబట్టి నేచురల్ గా రిమాండ్కి ఇచ్చేస్తారు. బస్ ఇప్పుడు పిటిషన్ వేస్తారు కదా, ఆ పిటిషన్ వేసినప్పుడు ఆ సెక్షన్లు జరిగిన పరిణామం అన్ని వాళ్ళ లాయర్లు చెప్తే జడ్జి గారు కన్విన్స్ అయితే వెంటనే బెయిల్ ఇస్తే బయట పంపించేస్తారు. లేకపోతే 14 రోజులు జైల్లో ఉంటారు. మళ్ళీ 14 రోజుల తర్వాత రిమాండ్ కొనసాగించడం లేకపోతే ఆపడం అనేది చేస్తారు. రెండు కొడుకు అంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు ఈ కేసులో. బహుశా ముందే ఆయన పోయాడు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే అతన్ని కొట్టారు, అతను చేయి రీపిందని కొడుక్కి. మేము బాధితులు, మాపైన కేసులు పెట్టారని కూడా వైసీపీ ఆరోపిస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా కొడుకు కూడా వాళ్ళకి కావాల్సిన వ్యక్తి మీద దాడి జరిగిందని కాల్ వచ్చినట్టుంది. వీళ్ళు వెళ్ళారు. అక్కడ వాదులు తోపులాట్లు, ఘర్షణాత్మక వాతావరణం జరుగుండొచ్చు. దాంట్లో ఎవరు తప్పన్నా చేసి ఉండొచ్చు. ఆ కేసు యొక్క స్వభావం ఏంటి, దాన్ని బట్టి సెక్షన్లు పెట్టాలి. నేను 4 రోజులు లోపల పెట్టాలనుకున్నాను కాబట్టి నా బుద్ధి పుట్టి సెక్షన్ పెడతానంటే అది అధికార దుర్వినియోగం అవుతుంది. అలాగే సార్, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిన సమయం కూడా చూసుకుంటే మనకు అర్ధరాత్రి 2 ఆ సమయంలో అరెస్ట్ చేశారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ CCTV ఫుటేజ్ ను కూడా ధ్వంసం చేసినట్లు విజువల్స్ ఉన్నాయండి. సో వీటిపై ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడం, అలాగే CCTV ఫుటేజ్ ని కూడా ధ్వంసం చేయడంపై మీరేం చెప్తారండి? సీసీ ఫుటేజ్ ధ్వంసం చేయడం లేదా ఎరేజ్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. మొన్న లాకప్ డెత్ కేసు విజయవాడలో కూడా ఇట్లాంటి చర్చ వచ్చింది. ఎక్కడైతే అబ్బాయిని సాయికృష్ణని తీసుకెళ్లారని అనుకుంటున్నారో ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ అంతా పోయింది, ఒకేసారి పోయింది. ఇంకా విజయవాడ మొత్తం పోలేదు, కానీ ఈ ఏరియానే పోయింది. అంటే ఎవరు చేసుకుంటారు? సాక్ష్యాలు లేకుండా చేయడమే కదా. రెండు, ఎమ్మెల్యే ఇల్లు ఎవరు కాదు. మీరు సీసీ ఫుటేజ్ ఎందుకు ధ్వంసం చేశారు, ఎందుకు సీసీ కెమెరా జోలికి వెళ్ళారు అంటే మన బిహేవియర్ ఏమన్నా రేపు రికార్డ్ అవుతుందని, రేపు కోర్టులో సబ్మిట్ చేస్తారనా? ఈ యాటిట్యూడ్ దేనికంటే ఆధారాలు చెడిపోయడం చాలా పెద్ద నేరం. ఇప్పుడు సిదిలి అప్పటిరాజు అరెస్ట్ చేశారు కదా, ఆయన మీద ఉన్న ఒక అలిగేషన్లో ఆధారాలు చెడిపే ప్రయత్నం చేశాడని. అది చాలా నేరం. తప్పు చేసేవాడు కన్నా ఆధారాలు చెడిపేవాడు ఇంకా పెద్ద నేరస్తున్నారు. కానీ సరే, కోర్టులు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సింది. అది రాంగ్ లైన్ తేలుతుంది. ఇవన్నీ కూడా ఒక రకమైన భయాందోళన కలిగించే చర్యలు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయంలో అధికార దుర్వినియోగం బాగా జరిగిందని బయట ప్రజలైతే చెప్పుకుంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటంటారు సార్? నిజంగా మనం ఈ ఘటన మొత్తం పరిశీలిస్తే అధికారాన్ని ఉపయోగించడానికి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అవతల పొడి కేసు పెట్టాలిగా. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు రెండు వైపుల నుంచి జరుగుంటుంది కదా, వాళ్ళ వైపు నుంచి కూడా వచ్చి ఉంటుంది కదా. మరి వాళ్ళపైన ఎందుకు సెక్షన్ కేసు పెట్టే తప్పు ఎవరు చేసే తర్వాత రెండు వైపులా గొడవ జరిగినా, ఒక వాదోపలు జరిగినా, ఒక తోపులాట్లు జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఏం చేస్తారు, ఇరువైపులా కేసు పెడతారు. విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎవరు తప్పు చేశారని తేల్చచ్చు. ఫస్ట్ ప్రైమరీగా అయితే కేసు నమోదు చేయాలి కదా. ఇద్దరు రెండు వైపులా సెక్షన్స్ పెట్టి విచారణ ఫైనల్ గా కోర్టు సబ్మిట్ చేసేటప్పుడు ఎవరు తప్పు చేశారో తేల్చచ్చు. అప్పుడు కేసులే పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. మరి ఆ వైపు నుంచి కేసులు పెట్టలే, అరెస్టులు లేదంటే
అధికారం ఒకవైపు పనిచేసినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంత క్లియర్గా అనుకున్న ప్రజలు కూడా అదే అనుకునే అవకాశం ఉంటుంది. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారండి. జగన్మోహన్ రెడ్డి గారు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు, రాజకీయాన్ని చేతిలోకి తీసుకొని అధికార దుర్వినియోగం మీరు విరివిగా చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం అంటే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఎక్స్ లో స్పందించారు. ఆయన ప్రధానమైన అలిగేషన్ రెండు అంశాలు ప్రస్తావించారు. ఒకటి, మీరు అధికారాన్ని రూల్ ఆఫ్ రా లేదు, రూల్ ఆఫ్ రాని మీ బుద్ధి పుట్టినట్టు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు, దానివల్ల డెమోక్రసీకి నష్టం వస్తూ ఉంది అనేది చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. దాని ఫలితంగా బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. తప్పు చేసింది మీరైనప్పుడు తప్పును ప్రశ్నించడానికి వెళ్ళిన వాళ్ళు తమను కాపాడుకోవడానికి వెళ్ళిన మాపైనే తిరిగి కేసులు పెట్టడం అనేది రూల్ ఆఫ్ రా ఎంతగా ఉల్లంఘన జరుగుతుందో చెప్పారు. ఇది డెమోక్రసీకి నష్టం అనేది ప్రధానంగా చెప్పారు. రెండోది, ఇదే మీరు సాంప్రదాయం అయితే అధికారం ఇప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు, రేపు అధికారం మారినా మేము అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి మీకు కూడా వస్తుందని హెచ్చరిక కూడా చేశారు. చివరికి అదే జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అది నష్టం కూడా. బట్ ప్రభుత్వాలు అటు ఆలోచించట్లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో స్పందించారు. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి, బాధితులకు అండగా రూల్ ఉండాలి. ఒకవేళ మీరు విచారణలో తేలుతుంది అనుకుంటే రెండు వైపులా కేసు పెట్టుండాలి. బట్ రూల్ ఆఫ్ లా సమానంగా ఎక్కడ పనిచేస్తుంది? అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్షానికి ఒక రకంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా తీవ్రమైన అభ్యంతరకరం. పోలీసులు కూడా పచ్చ కండువాలు కప్పుకొని ఆ పచ్చ కండువాల ముసుగులో ఈ పనులు ఏవైతే చేస్తున్నారో అని అంటున్నారండి. చాలా మంది ప్రజలు కూడా ఇలాంటి కామెంట్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వీటిపై మీ అభిప్రాయం ఏంటంటారు? ఒకటి, ప్రవళిక గారు, బేసిక్ గా అధికార యంత్రాంగం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు కొంచెం మొగ్గు చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేయాలి. మామూలుగా అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఎవరేం ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. రూల్ చెప్పినట్టే పని చేయాలి. పుస్తకాల్లో అట్లే ఉంటుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి అప్ టు చీఫ్ సెక్రటరీ వరకు ప్రభుత్వం చేత నియమించబడతారు, పోస్టుల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయి. కాబట్టి నేచురల్గా అధికార యంత్రాంగం కొంచెం మొగ్గు చూపిస్తుంది అధికార పార్టీకి. అంతవరకు కొంత అర్థం చేసుకోవచ్చు, అది రూల్ ఆఫ్ రా కాకపోయినా. కానీ ఆచరణలో కంప్లీట్ గా ప్రభుత్వానికి అనుకూలంగా మార్చేయడం అనేది పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఏదో ఇష్టపూర్వకంగా చేయరు. అధికారం ఉంది, మనం వాళ్ళ మాట వినాలి అనే పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే మా అంటే ఇక్కడి నుంచి ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తారు. రేపు ఈ అధికారులు ఎవరైతే ఎక్కువ ఉత్సాహంతో రేపు వాళ్ళు వచ్చే ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం తెలుగుదేశం జెండా కప్పుకున్నారా లేదా అనే చర్చ కన్నా అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం ఒక సాధారణ విషయంగా ఉన్నప్పటికీ ఇది కొంచెం శృతి మించి అది భరించలేని స్థితికి వెళ్తూ ఉండడం అనేది ఇక్కడ ప్రమాదకరం.